హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు చేయడం లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. సో అభ్యర్థుల కోరిక మేరకు ఈ ఆఫర్ను మరొక 2 డేస్కి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ప్రజెంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే 299కే మీకు ఈ టెస్ట్ సిరీస్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. దీనికి సంబంధించి మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా తెలంగాణ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించవచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ TSSPC నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. AMVI రాత పరీక్షకు హాల్ టికెట్ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఇవాళ నుంచి వెబ్సైట్లో అందుబాటులో TSSPC అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు బుధవారం నుంచి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు TSSPC అయితే తెలిపింది. సో బుధవారం ఉదయం 10 గంటల నుండి TSSPC వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని కమిషన్ తెలిపింది. సో ఈ నెల 28న అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష జరుగుతుందని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఎగ్జామ్ వచ్చేసి ఈ నెల 28 అయితే ఉంది. సో ప్రాక్టీస్ కోసం వెబ్సైట్లో మాక్ టెస్ట్కి సంబంధించిన లింకు అందుబాటులో ఉందని TSSPC సూచించింది. గత ఏడాది డిసెంబర్ 31న మనకు ఈ TSSPC నుంచి 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఈ నెల 28 ఎగ్జామ్ ఉంది. సో ఈ రోజు నుంచి మీరు ఎవరైతే దీనికి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో మీరు హాల్ టికెట్స్ అయితే TSSPC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు నవంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు. దీనిలో మనకు గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే వారంలో ప్రిలిమినరీకి విడుదల, అభ్యంతరాలకు వారం గడువిచ్చేటువంటి ఛాన్స్, OMR షీట్ల స్కానింగ్ పూర్తి, జూలైలో మెయిన్స్ అర్హుల జాబితా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ నవంబర్లో నిర్వహించేందుకు TSSPC కసరత్తు ప్రారంభించింది. సో మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని TSSPC కార్యాలయంలో కమిషన్ ప్రత్యేకంగా భేటీ అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కావచ్చు, మెయిన్స్ నిర్వహణ, కొత్త పరీక్ష తేదీల ప్రకటన తదితర అంశాలపై కమిషన్ సుదీర్ఘంగా చర్చింది. సో జూలై 1న మనకు గ్రూప్ 4 పరీక్ష నిర్వహణ అదేవిధంగా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. కాగా వారంలో మనకు గ్రూప్ 1కి విడుదల చేయాలని చెప్పేసి TSSPC భావిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇవ్వాలని నిర్ణయించింది. సో అభ్యంతరాల పరిశీలన తర్వాత 2-3 నెలల్లోనే మెయిన్స్ పరీక్షకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను కమిషన్ ప్రకటించనున్నట్లు తెలిపింది. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 11న ప్రిలిమ్స్ పరీక్ష జరగగా ఇప్పటికే OMR షీట్ల స్కానింగ్ పూర్తయిందని ఇక్కడ మనకు తెలపడం జరిగింది. దాంతోపాటుగా అభ్యర్థులకు OMR షీట్లు TSSPC వెబ్సైట్లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సో మరోవైపు గ్రూప్ 4లో మనకు గ్రూప్ 4కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 4లో 8180 ఉద్యోగాలు ఉండగా రికార్డు స్థాయిలో 9,51,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. సో అధిక సంఖ్యలో రాయబోయేటువంటి పరీక్ష కావడంతో సో తలెత్తబోయేటువంటి ఇబ్బందులు కావచ్చు, పరీక్షా కేంద్రాలు తదితర అంశాలపై కమిషన్ చర్చించినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 తరహాలోనే మిగిలిన పరీక్షలను కూడా పగడ్బందీగా నిర్వహించాలని కమిషన్ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కొలువు రాదాయ పెళ్లి కాదాయ అనే టైటిల్ తోటి మనం ఆంధ్రప్రభలో ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. టీచర్ ఉద్యోగంపై మక్కువ, ఏళ్ల తరబడి ప్రిపరేషన్, 4 లక్షల మంది డీడ్ అభ్యర్థుల నిరీక్షణ అంటే ఇక్కడ చూడవచ్చు. 15,000కు పైగా ఖాళీలు, 13,000 భర్తీ చేస్తామని ప్రకటన, ఉపాధ్యాయ నియామకాలకు అనుమతివని ఆర్థిక శాఖ, నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఏళ్లకు ఏళ్లు ఇండియన్ విడిచిపెట్టి యూనివర్సిటీల్లో హాస్టల్లో కిరాయి రూముల్లో ఉంటూ టీచర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. కానీ ఇంతవరకు టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడదాయా, కొలువులు రావాయా, పెళ్లిళ్ళు కావాయా అని డీడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈ బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు 4 లక్షల మంది ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇప్పటివరకు TRT నోటిఫికేషన్ అంటే మిగతా నోటిఫికేషన్లు అన్ని ఇచ్చారు. సో TRTకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు. 6 ఏళ్ళుగా నోటిఫికేషన్ లేదని చెప్పేసి ఇచ్చారు. సో TRT నోటిఫికేషన్ ఇప్పట్లో వేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం లేనట్లుగా తెలుస్తుంది. సో రాష్ట్రంలో చివరిసారిగా మనకు ఈ TRT అనేది 2017
పదిహేడులో వెలువడింది. సో మళ్ళీ ఇంతవరకు దాదాపుగా 6 ఏళ్ళుగా మనకు టీఆర్టీ లేదా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయం ఏంటంటే టీఆర్టీ తప్ప అన్ని నోటిఫికేషన్లు వెలువడ్డాయని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఇప్పటివరకు మనకు దాదాపుగా అన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. సో ఒక టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 24 వరకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి. సో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైనటువంటి గద్వాల్ వనపర్తి జిల్లా అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 24 వరకే ఉంటుందని సో మనకు అక్కడ ఎస్పీ సృజన అయితే తెలపడం జరిగింది. సో ఇక్కడ ముందస్తు పర్మిషన్ తీసుకున్న వారికి మాత్రమే మిగిలిన తేదీలో వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. సో అనుమతి తీసుకుని వారికి పోలీస్ నియామక బోర్డు పర్మిషన్తో మాత్రమే మళ్ళీ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందని తెలపడం జరిగింది. సో మంగళవారం గద్వాల్ వనపర్తి జిల్లా నుంచి 500 మంది హాజరు కావాల్సి ఉండగా 461 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చినట్లు ఇక్కడ మనకు తెలిపినట్లు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇది మనకు వనపర్తి అదేవిధంగా గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 24 వరకే ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు మనకి ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి ముఖ్యంగా రీజనింగ్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సమాచార విశ్లేషణ సూటిగా సులభంగా అంటూ మనకు రీజనింగ్ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. దాంతోపాటుగా ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఇక్కడ ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో వీటిని ఒకసారి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో చాలా మంచి ప్రశ్నలు అయితే ఇస్తారు కరెంట్ అఫైర్స్ సంబంధించి, ప్రతిరోజు వీటిని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే జోహార్ తెలంగాణ జాతిపిత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఈరోజు మనకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి 12వ వర్ధంతి, ఇది గుర్తుంచుకోండి. సో జయశంకర్ సార్ యొక్క జయంతి ఎప్పుడు అనేది కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ ఊపిరిగా, తెలంగాణ ఎజెండాగా, బతుకంత తెలంగాణగా, సో ప్రజల ఆంక్షలను ఎలుగెత్తి చాటిన తెలంగాణ జాతిపిత మన జయశంకర్ సార్ అంటే ఇక్కడ చూడవచ్చు. స్వరాష్ట్రం కోసం సారు ఎక్కని మెట్టు లేదు, తొక్కని గడప లేదు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరినీ ఏకం చేసి ముందుండి నడిపినటువంటి మహానీయుడు మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో జయశంకర్ సార్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా మనకు జయశంకర్ సార్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. సో అంశాలపైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు తెలిసినటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సో సార్ యొక్క జయంతి ఎప్పుడు అనేది కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో నేడు యోగా దినోత్సవం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు ఐరాస ప్రధాన కార్యాలయంలో వేడుక, పాల్గొన్నటువంటి ప్రధాని మోడీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో బుధవారం చారిత్రాత్మక యోగా దినోత్సవం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో జూన్ 21వ తేదీన మనం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అయితే జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి అంటే 2014. ఇది చాలా ఇంపార్టెంట్. సో 2014లో గుర్తించిన తర్వాత జరుగుతున్నటువంటి 9వ ఉత్సవం ఇది అనమాట. సో ఇది 9th ఎప్పటి నుంచి అంటే 2014 నుంచి మనకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అయితే జరుపుతుంది. సో ఈసారి మనకు జరగనున్నటువంటి యోగా దినోత్సవంలో మోడీ గారు పాల్గొంటున్నారంటే ఐరాసలో ఐక్యరాజ్య సమితిలో జరగనున్నటువంటి యోగా దినోత్సవంలో పాల్గొనబోతున్నారు. సో ఇది ఇక్కడ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే త్యాగాలకు చిహ్నం ఆవిష్కరణకు సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో తెలంగాణ సాధన కళలను సాకారం చేసేందుకు ప్రాణాలర్పణ చేసిన వారి యొక్క త్యాగాలు నిత్యం ప్రజ్వరిల్లేలా, తరాలకు స్ఫూర్తినిచ్చేలా అమరుల యొక్క స్మారక నిర్మాణం పూర్తయింది. సో వారి త్యాగాలే పునాదులుగా, జ్ఞాపకాలే ఇటుకలుగా పేర్చుకొని రూపుదిద్దుకున్న ఈ కట్టడం ప్రారంభానికి సకల హంగులతో సిద్ధమైనట్టు ఇక్కడ చూడవచ్చు. 150 అడుగుల ఎత్తులతో దేవీభ్యమానంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ స్మారక కేంద్రాన్ని 22వ తారీఖున మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ప్రారంభించినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గుర్తుంచుకొని 150 అడుగుల ఎత్తు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ నిర్మాణం యొక్క విశేషాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం విస్తీర్ణం కనుక చూసినట్లయితే 3.29 ఎకరాల విస్తీర్ణంలో, సో నిర్మాణ విస్తీర్ణం కనుక చూసినట్లయితే మనకు 2.85 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ విస్తీర్ణం అయితే ఉంటుందంట. 6 అంతస్తులతో ఇది ఉంటుంది. ఎత్తు కనుక చూసినట్లయితే 150 అడుగులు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో అందులో ప్రజ్వరిల్లేటువంటి దీపం యొక్క ఎత్తు కనుక మనం చూసినట్లయితే 26 మీటర్లు. ఇది దీపం ఎత్తు, ఇది టోటల్ ఎత్తు అనమాట. సో వినియోగించిన స్టీల్ కనుక చూసినట్లయితే 1500 టన్నులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి నిర్మాణ విశేషాలు, సో వీటిని కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు ఇక్కడ ముడుమాల్కు యునెస్కో గుర్తింపు యత్నాలు అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో నారాయణపేట జిల్లా ముడుమాల్లోని పురాతన చారిత్రాత్మక గుర్తింపు ఉన్నటువంటి మెన్హిర్స్కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల గుర్తింపు సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. సో ఆ జాబితాలో చేర్చేందుకు అవసరమైనటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, పరిరక్షణకు సాంకేతిక సహకారంపై సో తెలంగాణ పురావస్తు శాఖ అదేవిధంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ల మధ్య మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదిరిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు
మనకు ఈ ముడుమాలు ఒక ప్రత్యేకమైనటువంటి పురావస్తు ప్రదేశం. ఇక్కడ మెన్హిర్స్ అని పిలిచేటువంటి ఎత్తైనటువంటి 80 నిలువు రాళ్ళు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇట్లా మనకు దక్షిణాసియాలోనే ఇలాంటి అమరిక ఉన్నటువంటి అతిపెద్ద ప్రదేశం ఇదే అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు. సో దీనికి యునెస్కో వారసత్వ గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆ దిశగా చర్యలు జరుగుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో ఇది ఎక్కడ ఉందంటే చాలా ఇంపార్టెంట్, ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇంపార్టెంట్. మనకు నారాయణపేట జిల్లాలో దీనికి సంబంధించి ఈ ముడుమాల పురాతన ప్రదేశం అనేటువంటి ఉండడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి, వార్తల్లో ఉంది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు లాలాజలంతో గర్భ నిర్ధారణ పరీక్ష అంటే ఇక్కడ జరగవచ్చు. ప్రపంచంలోనే తొలి కిట్ అందుబాటులోకి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు గర్భ నిర్ధారణకు ఎంతో కాలంగా వినియోగిస్తున్నటువంటి పద్ధతికి ప్రత్యామ్నాయంగా వచ్చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కేవలం లాలాజలంతోనే గర్భ నిర్ధారణ చేసేటువంటి టెస్ట్ కిట్ను పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు. సో ఈ తరహా టెస్ట్ కిట్ ప్రపంచంలోనే మొదటిదని తయారీ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది బ్రిటన్ మరియు ఐర్లాండ్లో అందుబాటులో ఉంది. సో ఇప్పటి వరకు మూత్రం కావచ్చు, రక్త పరీక్షల ద్వారానే మనకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మనకి ఇజ్రాయెల్కి చెందినటువంటి ఇక్కడ సలిగ్నోస్టిక్స్, సో చాలా ఇంపార్టెంట్, ఏ దేశం అండ్ దానికి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సలిగ్నోస్టిక్స్ అనేటువంటి ఓ పరిశోధన సంస్థ ఈ కిట్ను రూపొందించింది. సో అక్కడ 300 మందికి పైగా పరీక్షలు నిర్వహించింది. సో కోవిడ్ పరీక్షకు వినియోగించినటువంటి సాంకేతికతనే ఇందులో వినియోగించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ కిట్ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు తయారు చేస్తారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇజ్రాయెల్కి చెందినటువంటి సలిగ్నోస్టిక్స్ అనేటువంటి సంస్థ దీన్ని తయారు చేసింది. ఈ దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి కిట్ అన్నమాట, లాలాజలంతో గర్భ నిర్ధారణ పరీక్ష చేసేటువంటి కిట్. సో అది దీనికి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ అవి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు అటు అయోధ్య ఇటు జానక్పూర్ నడుమ బీహార్లో విరాట్ మందిరం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణానికి భూమి పూజ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మనకు బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లా కళ్యాణ్పూర్ బ్లాక్ కైతావాలియా గ్రామంలో మనకు ప్రపంచంలోనే అతిపెద్ద విరాట్ రామాలయ మందిరాన్ని నిర్మించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మంగళవారం దానికి సంబంధించి ఇక్కడ భూమి పూజ కూడా చేశారని చెప్పేసి ఇచ్చారు. సో 2025 నాటికి ఆలయం పూర్తి అవుతుందని చెప్పేసి సంబంధిత వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పాట్నా మహావీర్ మందిర్ న్యాస్ సమితి అధినేత ఆచార్య కిషోర్ కునాల్ నేతృత్వంలో మంగళవారం దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణం అనమాట. దీనికి సంబంధించిన భూమి పూజ జరిగింది. ఎక్కడంటే మనకిది సో అటు అయోధ్య ఇటు జానక్పూర్ నడుమ బీహార్. సో ఏ స్టేట్ అంటే బీహార్ అని గుర్తుంచుకొని బీహార్లో ఇది చంపారణ్ జిల్లాలో కళ్యాణ్పూర్ బ్లాక్ కైతావాలియా గ్రామంలో దీని యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేపడుతున్నారు. సో అది గుర్తుంచుకోండి, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణంగా రికార్డు సృష్టించబోతుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఉడాయ్ సీఈఓగా అమిత్ అగర్వాల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు ఆధార్ కార్డులు జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ అయినటువంటి UIDAI ఉడాయ్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మనకు సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అమిత్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో డైరెక్ట్గా మన నియామకాలకు సంబంధించి డైరెక్ట్గా అడుగుతారు కనుక నేమ్ గుర్తుంచుకోండి, ఏ సంస్థకు అనేది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే RBI డిప్యూటీ గవర్నర్గా మనకు SBI MD స్వామినాథన్ జానకీరామన్ ఎంపిక కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్ను ప్రభుత్వం అయితే నియమించింది. ప్రస్తుతం ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సో RBI డిప్యూటీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి మూడేళ్ల వరకు ఈ పదవిలో స్వామినాథన్ కొనసాగుతాడని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు 2 నియామకాలు వచ్చినాయి ఈరోజు. సో వీటిని రెండింటిని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు దేశంలోనే విలువైనటువంటి కంపెనీ రిలయన్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 16.4 లక్షల కోట్ల మార్కెట్ విలువ, అత్యంత లాభదాయక పన్ను చెల్లింపు సంస్థ, తర్వాత స్థానంలో TCS అండ్ HDFC బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైనటువంటి కంపెనీగా మరోసారి గుర్తింపు సొంతం చేసుకుంది. 2022 బూర్గుండి ప్రైవేట్ హురిన్ ఇండియా 500 జాబితా అనేది మనకు నిన్న రిలీజ్ కావడం జరిగింది. దీనిలో మనకు 16.5 లక్షల కోట్ల మార్కెట్ విలువతో రిలయన్స్ అనేటువంటిది మనకు మొదటి స్థానంలో ఉంటే టాటా కన్సల్టెన్సీ అనేది సెకండ్ స్థానంలో ఉంది. ఇక థర్డ్ కనుక చూసినట్టు మనకు HDF బ్యాంక్ అనేది థర్డ్, ICICI బ్యాంక్ అనేది 4th ప్లేస్లో ఉంది, ITC అనేది 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఈ జాబితా ఏది మనకు హురున్ ఇండియా 500 జాబితా అనేది రిలీజ్ అయింది. దానిలో మనకు అత్యంత విలువ కలిగినటువంటి ప్రైవేట్ కంపెనీగా ఏది నిలిచిందంటే రిలయన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. తర్వాత TCS, తర్వాత HDFC బ్యాంక్, ఈ మూడింటిని గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపు శంకర్పల్లికి సీఎం కేసీఆర్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ కొండకల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నటువంటి ముఖ్యమంత్రి. సో మనకు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో దాదాపుగా 800 కోట్లతో మేధా సంస్థ ఏర్పాటు చేసినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం సీఎం కేసీఆర్ గారు ప్రారంభించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎక్కడ అనేది అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక సో రంగారెడ్డి జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇది ఎక్కడ రానుందని చెప్పేసి అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇచ్చినట్టయితే మనకి ఇక్కడ గుర్బానీ బిల్లుకు పంజాబ్ అసెంబ్లీ ఆమోదం అంటూ చూడవచ్చు. ఆ హక్కు పార్లమెంట్కే ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇటీవల ఇది మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటిది వివాదమైనటువంటిది సంఘటన అనమాట. అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గుర్బానీ బిల్లు ఏ రాష్ట్రానికి సంబంధించి అని చెప్పేసి పంజాబ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో పఠించేటువంటి గుర్బానీ ప్రసార హక్కులు ఇక నుంచి ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా పంజాబ్ ప్రభుత్వం సిక్కు గురుద్వారా చట్టం 1925కు సవరణ అయితే చేసింది ఆ బిల్లుకు. సో ముజ్వాన్ ఓటుతో అది ఆమోదించినట్టు ఇక్కడైతే చూడవచ్చు. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సభలో మాట్లాడుతూ పవిత్రమైనటువంటి ఈ శ్లోకం ప్రసార హక్కులు ఇకపై ప్రత్యేకంగా ఒకే ఛానల్ వద్ద ఉండబోవన్నారు. సో శిరోమణి అఖిలాదళ్కు చెందినటువంటి బాదల్ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి పీటీసీ ఛానల్ను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఒకటే ఛానల్ ఇవి ప్రసారం అయ్యేది. ఇప్పుడు అన్ని ఛానళ్లకు దీన్ని ఉచితంగా ప్రసారం చేసే హక్కులను అయితే ఈ బిల్లు ద్వారా కల్పించడం జరిగింది. ఇది మనకు వార్తల్లో ఉంది. ఇటీవల వివాదమైనటువంటి సంఘటన కనుక సో ఈ పేరును గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా గ్రూప్ 4 టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకున్న వారికి 2 days అయితే ఆఫర్ ఉంది. జస్ట్ 299కే మీకు 100 టెస్టులు, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసి నచ్చితే మీకు ఆ కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.